కూడా అయితే ఇప్పుడు వరకే ఎటువంటి ఎవిడెన్స్ లేదు. సార్, ట్రంప్ ఇరాన్తో యుద్ధానికి సంబంధించిన విషయంపై రష్యా చైనాలకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఈ వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా చైనాలకు అంటే వ్లాడిమిర్ పుతిన్కి, జీ జిన్పింగ్కి ఒక భయంకరమైన డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఈ వార్నింగ్ ఇచ్చారంటే, ఇరాన్కి మీ ఆయుధాలు సప్లై చేస్తే పరిస్థితి వికటిస్తే నేను తీసుకునే చర్యలతో మీరు చాలా ఆపదలో పడతారు, ఇరాన్కి దయచేసి మీ ఆయుధాలు ఇవ్వకండి అనుకుంటూ ట్రంప్ హెచ్చరించడం జరిగింది. మరి ఎందుకు ట్రంప్ ఈ హెచ్చరిక చేశాడంటే, ఇప్పుడు యుఎస్లో చాలా విశ్లేషణలో చాలా ఆరోపణలు జరుగుతున్నాయి. అదేంటంటే, ఇరాన్ అమెరికా యొక్క సైన్యాన్ని చంపేయడం. ఇరాన్ జోర్డాన్, అమెరికా ఎయిర్ బేస్లో ఉన్న జోర్డాన్ అటాక్ చేసి అక్కడ P-8 పోసిడాన్ అనే ఒక అవాక్స్ ఫైటర్స్ని దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్, ఫ్లయింగ్ కమాండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ని, తర్వాత C-170 హెర్క్యులస్ అనే యుద్ధ విమానాలను పడగొట్టేసింది. అది ఎయిర్ బేస్ని అటాక్ చేయడం, యుద్ధ విమానాలను పడగొట్టడం, తర్వాత F-22 సీహక్ లాంటి హెలికాప్టర్లను పడగొట్టడం, చాలా యాక్యురేట్గా అటాక్ చేయడం, ఇంత మిసైల్ టెక్నాలజీ. ఇది అమెరికాలో యుద్ధ నిపుణులు ఏమంటున్నారంటే, ఈవెన్ ప్రపంచంలో మనం కూడా చెప్పుకోవచ్చు, ఇరాన్ దగ్గర ఇంత ప్రిసిషన్ గైడెడ్గా ప్రిసిషన్ అటాక్లు చేసే అంత కెపాసిటీ లేదు, అన్లెస్ రష్యా చైనాలో ఆయుధాలు ఉంటే కానీ. రష్యా చైనా ఆయుధాలు, మిసైల్స్, తర్వాత హైపర్సోనిక్ మిసైల్స్, ముఖ్యంగా ఏంటంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇరాన్ని వీటిని పడగొట్టలేదు. దీన్ని కన్ఫర్మ్ చేస్తూనే ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ని నేను ఓడించాలనుకుంటున్నా, ఇరాన్ అణ్వాయుధం రాకూడదు అనుకుంటున్నా, మీరు ఆయుధ సహాయం చేస్తే మీ మీద కూడా యుద్ధమే అన్నట్టు ఇప్పుడు ప్రకటించాడు. మరి యుద్ధ తరహా అంటే మూడో ప్రపంచ యుద్ధమేనండి. ఎందుకంటే చైనా దీనికి ఆయుధాలు ఇస్తే తైవాన్కి అమెరికా ఆయుధాలు ఇస్తుంది, కాబట్టి అక్కడ యుద్ధ వాతావరణం ఉంటుంది. మరి రష్యా ఇరాన్కి ఆయుధాలు ఇస్తే అమెరికా అధ్యక్షుడు బెదిరింపుల ప్రకారం ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి ఉక్రెయిన్ ద్వారా మాస్కోని అటాక్ చేపిస్తాడు. అదే జరిగేది. కాబట్టి ఇంకా అమెరికా తర్వాత ఒక పక్కన అమెరికా, రెండో పక్కన రష్యా చైనాలు రెండు పక్క నుండి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఒకళ్ళ ఆయుధాలతో ఒకళ్ళ మీద దాడులు చేసుకుంటారు. ఇదనమాట అంటే మూడవ ప్రపంచ యుద్ధం. ఇది ఫ్లేరప్ అవుతే ఎప్పుడైనా డైరెక్ట్ అటాక్ అవుతుంది, అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ మూడవ ప్రపంచ యుద్ధ వార్నింగ్గా ఈ రష్యా చైనాలకు మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు రష్యా చైనాలు ఆయుధాలు ఇస్తున్నాయి ఇరాన్కి అని మనం పరిశీలిస్తే, ఇరాన్కి రష్యా చైనాలు ఆయుధాలు ఇస్తున్నాయి, అందుకే అది యుద్ధం చేయగలుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ ఆయిల్ తీసుకుని చైనా ఎంతో హెల్ప్ చేస్తుంది. YJ-20, తర్వాత HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ఇంకా కొన్ని మిలిటరీ డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ చిప్పులు, తర్వాత డ్రోను ఎక్విప్మెంటు, తర్వాత మిసైలు ఉపయోగించే సాలిడ్ లిక్విడ్ ఫ్యూయల్ ఇరాన్ చైనా నుంచి తెచ్చుకుంటుంది అనేది మనకు తెలుస్తుంది. అదేవిధంగా రష్యా నుంచి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ముఖ్యంగా ఈ యొక్క గ్లోనాస్, చైనా నుంచి బైడు, రష్యా నుంచి గ్లోనాస్ అని ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తెచ్చుకోవడం, ఇది ఒకటి. తర్వాత రష్యా ఎప్పటికప్పుడు డ్రోన్లు అనేవి సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రష్యా దగ్గర అంత టెక్నాలజీ, అంత మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. కాస్పియన్ సీ ద్వారా ఎన్నో ఆయుధాలు వచ్చి చేరుతున్నాయి ఇరాన్కి. తర్వాత మనీ కూడా వచ్చి చేరుతుంది, ఫుడ్ సప్లైలు ఉంటున్నాయి. అదర్వైజ్ ఇరాన్ ఇప్పుడు చేసే అవకాశం ఇక్కడ లేదు. అమెరికా లాంటి దేశంతో అసలు ఇరాన్ నిలబడడం చాలా కష్టం, రష్యా చైనాలు సపోర్ట్ లేకపోతే. కాబట్టి రష్యా చైనాలు ఇరాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే వాటి అవసరం కూడా. ఇరాన్ ఓడిపోతే రష్యాకి మిత్రత్వం ఉండదు, గల్ఫ్లో దాని పట్టుత్వం పోద్ది. తర్వాత ఇరాన్ ఓడిపోతే అమెరికా చేతిలో ఇక చైనాకి ఆయిల్ సప్లై కూడా ఉండదు, ఎందుకంటే లార్జెస్ట్ ఆయిల్ సప్లైర్ రష్యా తర్వాత ఇరానే ఉంది. కాబట్టి ఇరాన్ ఓడకుండా ఉండడం రష్యా చైనాలకి ఇంపార్టెంట్. ఈ రెండు దేశాలకి ఇష్టమైంది ఇప్పుడు ఉత్తర కొరియా. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్, జీ జిన్పింగ్, వ్లాడిమిర్ పుతిన్, వీళ్ళు ఒక త్రికూటమిగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇరాన్ని అమెరికా మీద ఓడనివ్వరు. ఎందుకంటే ఉత్తర కొరియాకి ఏంటంటే, ఒకవేళ ఇరాన్ ఓడిపోతే నెక్స్ట్ టార్గెట్ ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్ పెడతాడు. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్ ఇరాన్ ఓడకూడదు, అమెరికాను ఓడించాలన్నది. కాబట్టి రష్యా, చైనా, ఉత్తర కొరియాలు త్రికూటమిగా ఇరాన్కి సహాయం చేస్తున్నాయి, ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు అనేది మనకు అవగతం అవుతుంది. కాబట్టి ఇరాన్ ఓడిపోదు, వాళ్ళ ముగ్గురు సహకారం ఉంటే ఇరాన్ ఎప్పుడు ఓడిపోదు. అందుకని యుఎస్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఈ మూడు దేశాలకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ నాకు తెలిసినంతవరకు ఈ వార్నింగ్ని వాళ్ళు ఇగ్నోర్ చేసి ఇరాన్కి సహాయం చేస్తూనే ఉంటారు. ఇరాన్ ట్రాప్లో ఇరుక్కున్న ట్రంప్ వెనక్కి వెళ్ళడమే శాంతి ఒప్పందం తప్పితే ఇరాన్ గెలవడం అనేది అసంభవం అనేది మనం చెప్పుకోవచ్చు. సార్, కాక్రోచ్ ఉద్యమ సరళిని చూస్తున్నాం.